యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములందరికీ శుభాభివందనాలు. ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ శుభములు కలుగునుగాక. సమయంలో దేవుని వర్తమానం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు ఈరోజు రాత్రికాల సమయంలో విన్నాం, మసిదోనియ సంఘం గురించి విన్నాం. మసిదోనియ సంఘం చాలా విశ్వసనీయతగా ఉంది. భ్రాతృత్వంలో వెళ్ళిన విశ్వాసంతో కాకుండా ఏం చేసిందంటే ఇతరులకు సాయం చేసినట్టుగా ఉంది. వాళ్ళు ఒట్టేసిన శ్రమలను చూచారు, కష్టకాలంలో ఉన్నారు. మసిదోనియ సంఘం గురించి కొరింథీ పత్రిక 2వ పత్రికలో రాత్రికాల సమయంలో మనం 8 అధ్యాయాలు విన్నాం. దాని భాగంలోనే ఈరోజు ఉదయకాల సమయాల్లో తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఈ విధంగా వాక్యం ఉత్తరం రాస్తూ ఉన్నారు. గమనిస్తున్నట్లయితే రాస్తూ మసిదోనియ సంఘంలోకి వెళ్ళేటప్పుడు ఆ సత్యం గురించి చెప్పడానికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నేను మసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటి లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించుచున్నానని ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నానని పౌలు గారు తిమోతి గారికి జ్ఞాపకం ఇస్తూ ఆ భిన్నమైనటువంటి పద్ధతిలో ఉండకూడదని జ్ఞాపకం ఇస్తూ ఈ రోజున సమాజంలో, సంఘాలలో, ఆత్మీయ జీవితాలలో ఏం జరుగుతుందంటే భిన్నమైనటువంటి బాధలు, భిన్నమైనటువంటి ప్రవర్తన, భిన్నమైనటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నారు. అందుకే భిన్నమైన భక్తిని జ్ఞాపకం చేస్తూ గలతీ పత్రికలో జ్ఞాపకం చేస్తారు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6, 9 వచ్చినప్పుడు జ్ఞాపకం చేసి పౌలు గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. గలతీ పత్రికలో జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటే భక్తి విశ్వసనీయతలలో పెంపాలైనటువంటి గలతీయులు కూడా ఏం చేసినట్టు కొన్ని రోజులు కూడా మనుషుల వైపు తిరిగిపోయారు. అందుకే భక్తుల పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్న మాట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంతగా త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఇది మరి యొక్క స్వార్థ కాదు, ఎవరి యొక్క స్వార్థ భిన్నమైన స్వార్థ, రకరకాల స్వార్థలు చెప్తా ఉన్నాయి. కనుక భక్తుని పౌలు గారు హెచ్చరిస్తూ అంటున్నాడు, స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థం చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన స్వార్థ మరి యొక్క స్వార్థ ఏమైనాను పరలోకంలో నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినగా అతడు శాపగ్రస్తుడు కాక స్వార్థగా ఇంకేదైనా కల్పన కథలు చెప్పి మాయోపాయం చేసి ప్రజల ద్వారా ఇంకేదైనా చేసినట్టయితే ఏం జరుగుతుంటుంది, దేవుని దగ్గర శాపగ్రస్తం పొందుకుంటాడు మాయోపాయం చేసి. ఇలాంటి సమాజంలో ఈ రోజున చివరి ఘట్టంలో అంత్య దినాల్లో ఇలాంటి బోధకుండని ప్రభువు యేసు చెప్పాడు. ఏంటంటే అంత్య దినాల్లో అనేకులు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరుతని ప్రభు చెప్పిన మాట ఈ రోజున చాలా పుట్టగొడుగులాగా కనబడతాం. గమనించినట్టయితే మనం చాలా గమనించాలి. మీరు ప్రకటించిన స్వార్థను మరి యొక్క స్వార్థం ఏమైనాను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు గాక. మేమేది ఇవరకు చెప్పి ప్రకారం ఎప్పుడునూ మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన స్వార్థ కాక మరి ఎప్పుడు ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. అయితే ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరవారినైతే నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి కోరవారినైతే క్రీస్తు దాసులను కాకపోదును. మనుషులను సంతోషపెట్టేవారు. భక్తుని పౌలు గారు చాలా భయంకరుడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు చాలా గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులు జీవించిన వ్యక్తి. అంతేకాదు తన ప్రజలనగా క్రైస్తవులు చాలా హింసించిన వ్యక్తి. దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు, అతనితో మాట్లాడాడు, మారుమనసు పొందాడు. యేసుక్రీస్తు ఎవరు తెలుసుకున్న తర్వాత విషయాలు చెప్తున్నాడు. ఒకప్పుడు క్రైస్తవులు చాలా హింసించిన వ్యక్తి, ఈయన మామూలుడు కాదు. ఒకడు హింసకుడు,
అంతకుడు, వాడి క్రైస్తవ సంఘాన్ని చెదరేసిన వ్యక్తి. కానీ ఈ రోజున దేవుని వర్తమానం అతడు చేపట్టిన తర్వాత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని, బలమైనటువంటి వాక్యాన్ని, ఆ వాక్యాన్ని అనేకులకు తెలియటని ఆ కల్పన కథల సంగతి పక్కన చూసినట్టయితే అలాంటి పద్ధతులు మనం ఉండకూడదని దేవుని వర్తమానం ధ్యానం చెప్తా ఉన్నారు. అందుకే మసీదులోని సంఘం గురించి లేదా అక్కడ జరుగుతున్నటువంటి గలాపలు చూసి, అక్కడ ఉన్నటువంటి బైబిల్ చూసి భక్తుని పౌలు గారు తిమోతికి పంపిస్తూ ఉన్నారు. గమనించినట్టయితే అదే తిమోతికి రాసిన రెండవ పత్రికలో 4వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతుందంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును మరేం చేయాలా, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుడు హిత బోధను సహింపక, మంచి బోధకు చెయ్యొక, కల్పన కథల తిరుగు కాలం వచ్చుతుందని చెప్తాను. ఏదో కథ చెప్తే ఏదో కవ్వించే వాళ్ళు వారి దగ్గర వెళ్తున్నారు. ప్రజలు తెలియదు బా. అందుకే గమనించినట్టయితే భక్తుని పౌలు గారు ఇలాంటి భిన్నమైన స్వార్థంతో మీరు త్వరగా తిరిగిపోయిన కాచేయవచ్చున్నదని గణిత సంఘాన్ని చెప్పాడు. ఇది మసీదోని సంఘంలో జరుగుతున్న సంభావన చూసినప్పుడు తిరిగి వాళ్ళు ఏం చేశారంటే మంచి ఎన్నుకున్నారు, తిరిగి వారి ప్రభుని అంగీకరించారు, సమర్పణ కలిగి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పరప్రభు వైపు తిరిగడానికి 8వ రోజుకి వచ్చినట్టయితే అది ఇక్కడ గమనించినట్టయితే ఆ సమయమందును ఆ ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా చెవిత బోధన సహింపక దురదృష్టము గల వారి తమ స్వకీయ దురాశను అనుసరించి అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని, అనుకూలమైన పద్ధతి, అనుకూలమైన సమయం, అనుకూలమైన విధానం ఉన్న భక్తులు మనకు కావాలి. ఏమండి, కూర్చోమని కూర్చోవాలి, ఏమంటే లేవని భక్తులు, ఇలాంటి బోధకులు కావాలి. అటువంటి వాళ్ళు మనకు సంభవం. కానీ దేవుని వాక్యం చెప్పాలని మనకు ఇష్టం లేదు. అది గమనించినట్టయితే దురాశ అనుసరించేవారు బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవియక కల్పన కథలు తిరుగు కాలం వచ్చినారు. కల్పన కథలు తిరుగు కాలం అంత్యదినంలో సంభవించే సంభవాన్ని బట్టి భక్తుని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తాం. గమనించినట్టయితే మనం ఈ రోజున చాలా ఆ దేశపురం తెలుసుకున్న తర్వాత తనలా దేవుని దగ్గర మాట్లాడుతూ సాక్షిస్తున్నాడు. పాపం రక్షించే క్రీస్తు లోకం వచ్చను, వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకరణ యోగ్యమైనది ఉన్నది. అట్టి వారు నేను ప్రథముడను, అనగా పాపాత్ములు ఎవరు కూడా లేరు, కానీ క్షమించబడటం నేను కూడా ఎంతో క్షమించబడ్డానని భక్తుని పౌలు గారు ఇక్కడ తిమోతికి చెప్తాము, పత్రిక రాస్తాము. ఈరోజు నీకు తెలియజేస్తున్నమాట. అది మారు మనసు. నేను ప్రధానుడను, ఆయనను నిర్దేశం నిమిత్తము తనను విశ్వసించబోవారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము తన ప్రధాన పాపినైన నాయందు కనుపరచెను. ఎట్లనగా నేను కనికరింపబడితిని. క్షమించిన వేరు, కనికరింపబడినడు, కనికరించబడితిని. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు కాలంలో తప్పిన కుమారుడు, తప్పిన గొర్రె, తప్పిన నాయనం మన జ్ఞాపకం కుమారుడు చెప్పాడు. తప్పిన కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నాడు? నేను కుమారుడు అనిపించుకోను, కానీ నా కుమారుడికి యోగ్యత లేదు, కానీ దూరం నుండి చూసి కరుణెత్తుకుని వచ్చాడు. చూసినట్టయితే, ఓ తండ్రి, నేను నీ కుమారుడు అనిపించిన యోగ్యుడు కాని అని చెప్పినప్పుడు అతడు ప్రేమతో అవహరించుకొని మరి అతడు అప్పగించుకొని అతడు ఏం చేశాడంటే మళ్ళీ ప్రభు ఏం చేశాడు? ఉంగరం పెట్టించి బట్టలు తొలగించి ఏం చేశాడు? విందుగా ఇచ్చి కుమారుడిని చేర్చుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మనం కూడా దూరస్తులు మనలను కూడా దేవుడు ఎంతో దగ్గర సమకూర్చుకున్నాడు, దగ్గర చేర్చుకున్నాడు, హక్కులు చేర్చుకున్నాడు. అది ఇక్కడ గమనించలేదు. ప్రధాన పాపినైన నాయందు కనికరపడినట్టు నేను కనికరపడితిని. సకల యుగములలో రాజయుండి అధ్యక్షుడును అక్షయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమేన్. అంటే యుగయుగములకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక ప్రవేశిస్తుంది. అటువంటి ఘోరమైన పాపిని నన్ను దేవుడు కరుణించనని భక్తులంటి పౌలు గారు తిమోతికి రాస్తాం. ఈ రోజున నీకు నాకు తెలిసిన మాట ఏంటంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు క్షమించగల దేవుడు ఎంత ఘోర పాపిని ఆయన క్షమించడానికి సంసిద్ధుడు. ఆయన దగ్గరికి వచ్చిన ఎంత మాత్రం ఆయన తులసివేసేవాడు కాదు, ఆయన దూరం చేసేవాడు కాదు. అందుకే మసీదులోని సంఘం తర్వాత ఎన్నో చేయకొస్తే 2వ కొరింథీ పత్రిక అంటాడు, మసీదులోని సంఘం చాలా ద్రాపుత కలిగింది. మరి నిష్ఠగా చెప్పాడు,
భక్తులు తిమోతి గారికి ఆజ్ఞాపించి చెప్పాడు, భిన్నమైన సువార్తలు తిరగకూడదు, భిన్నమైన సువార్తలు ఉండకూడదు అని చెప్పినప్పుడు ప్రతి మాట తూచి తప్పక నమ్మారు, ప్రతి మాట వారు విశ్వసించారు, ప్రతి మాట లోబడ్డారు, దేవుడు దీవించబడ్డారు. అలాగనే దైవజనుడు ఒకటి రాశారండి, డాక్టర్ చరిత్ర అని, కరెంట్ ఆఫ్ కమింగ్ అని ఒక ఇంగ్లీష్లో ఉన్న పుస్తకంలో ఉన్నటువంటి పత్రికను తెలుగులో తర్జుమా చేసి దైవజనుడు వెన్నుపాలుగా రాశారు. వారు నిరుపేదలు, పేద ప్రజలు, వారి వస్త్రాలు సరిగా లేవు, వారి భోజనం సరిగా లేదు, వారి కూలి సరిగా లేదు, 8 సెంట్లు 25 పైసలు కూలి. అటువంటి వ్యక్తులకు సువార్తకి వెళ్ళి సువార్త చేసినప్పుడు మిషనరీకి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ప్రతి మాట తూచి తప్పక నమ్మారు. వారు నమ్మినప్పుడు 10 సంవత్సరాలు 8 బళ్ళు 10 గుడులు కట్టుకున్నారు. వాళ్ళే కలెక్టర్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంకా బిషప్లు అయ్యారు, ఆఫీసర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు. కారణం దేవుని మాట నమ్మడం ద్వారా, దేవుని ద్వారా వినటం ద్వారా. అయ్యో చిన్నవాళ్ళే, తెలంగాణ వారే, అజ్ఞానులే వారే, అక్షరాభ్యాసం లేని వారు. అటువంటి వ్యక్తులకు సువార్త చేసినప్పుడు ఆ మాట ప్రతిది కూడా నమ్మారు కనుక, ఆ దైవజన మాట దిమదనం లేదు కనుక, అప్పుడు వారి వాక్యం విన్నారు కనుక గొప్పోళ్ళు అయ్యారు. అందుకే మనం ప్రార్థన వాక్యం విన్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ మనం పనికిరాదు. వాక్యం ఉందా లేదా మరి ఒకసారి తరచి చూడాలి, వాక్యం చదవాలి. ఏదో చెప్పిన మాటలు కథలిని కొంచెం కథ గమ్మత్తు చేసేసి, ఏదో పాడవాడే గమ్మత్తు వాడే ఒక గమ్మత్తు కథ చెప్పారు, దాని మాట స్టోరీ పోయి మనం అదే మర్చిపోతాం. అలా కాదు. ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో దాన్ని అవలంబించాలి, దాన్ని పాటించాలి మనం. అందుకే భక్తుల పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా గమనిస్తాం. అదే 1వ అధ్యాయంలో తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం గమనించినట్టయితే 5వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్నట్టయితే, ఉపదేశ సరసారమైన ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము కలుగు ప్రేమే. ఏమంటే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను నిశ్చలమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి. గమనించండి, ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి. ఉపదేశం అంటే చెప్పవారిగా ఉండగోరి, దేవుని వాక్యం చెప్పడానికి ఉండగోరి. ఈ రోజున చాలా మంది భక్తులు, సేవకురాళ్ళు, ఈరోజు ప్రబోధకులు చాలా ఉపదేశకులు కావాలని ఎంతో ఆత్రత పడతా ఉన్నారు. అంటే ఉపదేశకులు అయ్యింది ధర్మశాస్త్రం అవిధేయులకు భక్తి చదువు అది మానుకుని తాము చెప్పిన వాటిని రూఢిగా పలుకువాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకుల ఇండగోరి నిష్ప్రయోజనమైన ముసలమ్మ ముచ్చట్లకు తిరిగిరి. ఏ ముచ్చట్లమ్మా? ముసలమ్మ ముచ్చట్లు. ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు, టైం పాస్. టైం పాస్. ఎక్కడ చూసినా గ్రూపులు, ఎక్కడ చూసినా గ్రూపులు, ఎక్కడ చూసినా ముచ్చట్లు వేసుకున్నాడు. ఇది దేవుడి చిత్తం అది కాదు. దేవుడి చిత్తం కానీ అప్పయింపుకోవట్లేదు మనం. అయితే ఇక్కడ భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. ఇక్కడ అందుకే భక్తిహీనతగా ఏమైందనడం వాళ్ళు ఇప్పుడు ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తులకును, పాపిష్టులకును, అపైతులకును, మత దూషకులకును, పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, కృషయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హిత బోధకు విరోధమైన వాడు మరి ఎవడనో ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడదు కానీ నీతిమంతునికి నియమింపబడదు లేదు. ధర్మానుసారంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం ఏదైన దానిని మనం ఎరుగుదుమని ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులకు రాసలేదు. చాలా చాలా విషయాలు జ్ఞాపకం చేసి విషాదపరచబడి. అంటే రకరకాల ప్రజలు అక్కడ ఉన్నారు, రకరకాల మనుషులు అక్కడ ఉన్నారు. ఏంటి? హంతకులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? అందులో విరోధంగా ప్రవర్తించేవారు ఎంతవరకు కనబడుతున్నారు. ఇటువంటి విషయాలు పాపిష్టి జనములు, అపైత్రులకును, మతదుష్టకులకును,
పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, సంయోగులకును, మరి మనిషి చోరులకు, మనుషులను అమ్ముకునేవారు చోరులు, మనిషి చోరులు. ఇంకెవరు మనిషి చోరులు కాకుండా ఇంకెవరుంటా? మనిషి చోరులను, అబద్ధికులను, అప్రమాణికులు. అప్రమాణికులు అంటే ఏమంటారు? అప్రమాణికులు అంటే ఎవరు పేరు కొట్టేయబడితే జకర్యా గ్రంథం అంటారండి. అప్రమాణికుల ప్రేయలు పట్టబోయబడ్డాయని. అప్రమాణికులు అంటే ఎవరు అని చూస్తే ఈ గ్రంథం ఒక పుస్తకం ఎగిరిపోతున్నాడు. ఒక పుస్తకం ఎగిరిపోతుంటే జకర్యాతో మాట్లాడుతూ ఉంటాడు 5వ అధ్యాయంలో. ఏం కనబడుతుందని అడిగితే ఒక పుస్తకం ఎగిరిపోతుంది, ఒక కాలం గతించిపోతుంది, ఒక తరం గతించిపోతుంది. అయితే అందులో ఎవరి పేర్లు లేవంట? అప్రమాణికుల పేర్లు, దొంగల పేర్లు కొట్టవేయబడ్డాయని రాస్తున్నారు. అప్రమాణికుల పేర్లు, దొంగల పేర్లు కొట్టవేయబడే రాస్తున్నారు. ఎవరికి ఆ గ్రంథంలో లేదని రాస్తావు. అది అప్రమాణికులు అంటాడు. కొంతమంది ఇలా కొంచెం బాగుంది, మరి బాగుంది, రండి చెప్పాలి ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళు ఎవరు? అప్రమాణికులు. అప్రమాణికుల పేర్లు గ్రంథంలో ఉండవు. అది ఇవన్నీ విషయాలు 11వ అధ్యాయంలో చాలా విషయాలు విషదపరుచున్నాడు. అది గమనించినట్టయితే 4వ అధ్యాయం, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కగా రాస్తా ఉంటాడు. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, ముసలమ్మ ముచ్చట్లు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఏదో ముచ్చట్లేమంటే చాలాసేపు చెప్పుకుంటారు, ముచ్చట్లు వేస్తూ ఉంటారు. యూత్ అయినా, యవనస్తులైనా, ఈరోజు వృద్ధులైనా, పిల్లలైనా, ఎవరెవరండి, స్త్రీలైనా. ఇప్పుడు ఏం ప్రారంభిస్తుంది ఈరోజు కాలం? ముచ్చట్లకు కాలం ఇస్తుంది. కాలాతీతం చేస్తాము. సమయం చాలా తక్కువ ఉంది, సమయం చాలా ఆశ్రమవుతుంది, కాలం చాలా తగ్గిపోతుంది. దీన్ని అనుసరించకుండా ఏమంటున్నాము? ఈ రోజు ఇక రేపు కూడా ఉంటుంది, ఇక రేపు కూడా ఉంటుంది, ఇక రేపు దేవుడు ఇంకా మస్తు టైం ఉంది కదా అనుకుంటున్నాం. సాయం లేదు, దగ్గర పడుతుంది. భక్త పౌరులకు అధికారులు కదా ఐపీఎస్ రాష్ట్రపతి సమయం పాటించండి, సమయం పాటించండి, దినమనుష కనుక మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అన్నాడు. అది తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ ధర్మ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తునకు మంచి పరిచారకుడమైండు. ఇవన్నీ కూడా అనుసరించాలి, ఇతరులకి చెప్పగలగాలి. చెప్తున్నాం కానీ చేయట్లేదు, పాటించాలి. అందుకే అంటాడు కదా, ఇది మీరు పాటించండి, ఇతరులకి బోధించండి అని చెప్తూ అంటారు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్, ఎవరిది వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడాలి. ఎవరిది వాళ్ళు మరి ఆధ్యాత్మికంగా, ఎవరిది వాళ్ళు భక్తిని కాపాడుకోవాలి. నా భక్తి నీకు పనిచేయదు, నీ భక్తి నాకు పనిచేయదు. ఎవరిది వాళ్ళదే. ఒక ఎగ్జాంపుల్గా, నీ వస్త్రాలు నాకు వస్తాయా? నా వస్త్రం నీకు వస్తాయా? నీ భోజనం నాకేం వస్తుందా? నేను భోజనం నీకేం వస్తుందా? భక్తి కూడా అటువంటిది, ఇండివిజువల్, ఎవరిది వాళ్ళు. అందుకే గమనించినట్టు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి నీకు నీవే దైవభక్తి నీకు నీవే సాధకము చేసుకున్నాము. సాధకం అనగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అనగా మనకు ఏం చేయాలి? మనము దాన్ని సాధకం చేసి పరచుకోవాలి. అంటే మనం ప్రాక్టికల్గా దాన్ని చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది భక్తి అంటే. చెప్తున్నాం బాగానే, కానీ దాన్ని పాటిస్తే అర్థమవుతుంది. అందుకని గమని శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనం. సాధకం అనగా శరీర సంబంధమైన సాధకం ఎక్సర్సైజ్. పొద్దున్న లేవని ఎక్సర్సైజ్ చేస్తాం, పొద్దున్న లేవని రన్నింగ్ చేసుకుంటారు, పొద్దున్న లేవని ఏం చేస్తారు? వాకింగ్ చేస్తూ ఉంటారు, పొద్దున్న లేవని చేస్తారు, జిమ్ పోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటికి? శరీర సాధకం. ఈ శరీర సంబంధమైన సాధకం దేనికి కొంత మటుకు ప్రయోజనకరం. దేనికి? హెల్త్ పర్పస్, కొంచెం ఆరోగ్యం కొంతకాలం ఉండడానికి, లేదా కొంచెం ఎదుటి వస్తే కొంచెం ఎదిరించడానికి అది ప్రయోజనకరం. కానీ ఆత్మ సంబంధమైన విషయంకి వస్తే ఈ సాధకం అన్నమాట. ఇప్పుడు యుగమందులు, రాబోయే యుగమందులు ప్రయోజనకరం అంటారు. భక్తి చెడిపోదు, భక్తి నిలిస్తే భక్తి చెడిపోదు. అందుకంటాడు ఇక్కడ దైవభక్తి విషయంలో ప్రయోజనకరము. దాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానం, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి ఇప్పుడును రాబోయే తరానికి కూడా ప్రయోజనకరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే తిమోతికి రాసిన ఆది పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ చూడండి. 2వ పత్రిక మొదటి నుంచి గమనించినట్టయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు కేవలం మన కొరకు కాదు, మనుషులందరి కొరకు. నాకు ఒక ఆయన అడిగాడు, ఒక ఆయన అడిగాడు, భారతదేశంలో ఇలా ఉంటుంటే ఒక పెద్ద ఆయన అడిగాడు, ఒక మంచి తెలిసిన వ్యక్తి నేత నేను అడిగాను అందరి కోసం ప్రార్థన చేస్తాను, అందరి కోసం, రాజుల కొరకు, దొంగల కొరకు, దేవుడు లేనటువంటి వ్యక్తులందరి కొరకు ఏం చెప్తాం, మేము అందరి కోసము ప్రార్థన చేస్తాం. ఎందుకు చేయాలి? దేశం క్షేమంగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, సస్యాలుగా ఉండాలని మా దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగా దేవుడు చెప్పాడు, అందుకే చేయవలసింది. ఆ రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లిపోవాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గల వారే ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. కావున క్రీస్తు యేసు మానవుడిగా లోకానికి రావడం జరిగింది. ఎందుకనగా దేవుడికి మనుషులకున్న విభేదం తీసేదానికి తన మన కొరకు శిల్వం రాను మీద బలియాగమయ్యాడు. ఎందుకంటే సంధి చేసి ఎపిస్ రాష్ట్రంలో పత్రికలో మరి రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం గమనించిన 12వ నుంచి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏంటంటే మనుషులకు దేవుడికి కొన్ని విభేదం కలిగినప్పుడు వీరు సమాధానపరచడానికి దేవుడు తన ప్రియకుమారుడు లోకాన్ని పంపించి మరి ఆ శిల్వ రక్తం ద్వారా, ఆ శిల్వ మరణం ద్వారా, ఆ శిల్వ పునరుద్ధానం ద్వారా ఏం చేశాడంటే వాళ్ళని ఐక్యపరచడానికి తన కుమారుడు లోకాన్ని పంపించాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అది ఇక్కడ గమనిద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా కన్ను దాన్ని అర్పించుకొనెను. క్రయధనం అనగా మనం చేసిన తప్పిదాన్ని ఎవరో ఒకరు విధించారు, ఒక జైలు పడింది, ఒక సరసాలు వేశారు. ఎవరో ఒకరికి ఏం చేయాలి? మన కొరకు రొక్కం చెల్లించాలి, ధనం చెల్లించాలి. అప్పుడు మనం విడుదల పొందుతాం. అయితే మనందరి కొరకు, కేవలం మనకేనా, మనందరి కొరకు, లోకమందరి కొరకు ఆయన ఒక్కడే మన కొరకు ఆ విముక్తి చేయడానికి, విడుదల చేయడానికి క్రయధనము చెల్లించాడు. క్రయధనం విలువెంత, ఈ ఖరీదెంత కొనుక్కున్నాడు, మనం విలువెట్టి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. కనుక తను తానే సమర్పించుకొనెను. దీన్ని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఇప్పుడు సాక్షి ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే సంఘంలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘంలో ఎలా ఉండాలో, జీవగల దేవుడు సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో అదంతా కూడా రాస్తూ సంఘంలో ఎలా ప్రవర్తించాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఆయనను దేవుని ఆలస్యం చేసినాడా దేవుని మందిరంలో, అనగా జీవగల దేవుని మందిరంలో, సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించలేనో అది మీకు తెలియదని ఈ సంగతిలో మీకు రాయొచ్చున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము. ఏంటంట? సత్యమునకు స్తంభం. ఏ సంఘం అయితే దేవునికి నిలబడిందో, ఏ సంఘం అయితే దేవుడు నిలబడుతుందో అది దేవుని దగ్గర ఏమన్నట్టు ఒక సంఘానికి స్తంభముగా నిలబడేది. స్తంభం ఇవన్నీ కలిపితే ఈ 4 స్తంభాలు కలిపితే కానీ ఇది మందిరం కట్టబడుతుంది. 4 గోడలు ఉంటే కానీ ఇది పైన కప్పేయబడింది. అలాగనే మనం కూడా స్తంభంగా నిలబడ్డప్పుడు, దేవుడు కూడా మన నిలబడ్డప్పుడు, దాన్ని సాక్ష్యం నిలబడ్డప్పుడు, దేవుడు నిలబడ్డప్పుడు మనం ఆ సంఘాన్ని కట్టిన వారం అవుతాం. మసిదోనియ సంఘం ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో అవమానాలు అనుభవించింది, ఎన్నో విపత్తులు అనుభవించింది, కానీ దేవునికి నిలబడింది. అందుకే మసిదోనియ సంఘం గురించి మాట్లాడుతూ, నేను మసిదోనియకు వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దయు కల్పన కథలు మితము లేని వంశములను విశ్వాసమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. ఇలాంటి ప్రజలు ఉన్నారు. ఆ సంఘంలో పద్ధతి ఉంది, ఆ సంఘంలో రకరకాల ప్రజలు ఉన్నారు. వాటిని ఏది కూడా లక్ష్య పెట్టకూడదు. నువ్వు దేవుని లక్ష్య పెట్టండి అని భక్తుని పౌలు గారు తిమోతికి విషయం చెప్తాం. అయితే మనం కూడా సంఘంలో అందరూ బాగానే ఉంటారా? బాగుంటారా? పౌలు గారు అంటారు కదా, క్రిస్మస్ సంఘానికి రాస్తా ఉన్నాడు, మీరు మా బహుప్రియులు ఉంటుంది అంటాడు. అంటే సంఘం అందరూ పాస్టర్ మెచ్చుకుంటారు. ఒకడు తిరుగుతూ ఉంటాడు, ఒకడు మెచ్చుకుంటాడు, ఒకడు గౌరవిస్తాడు, ఒకడు అగౌరవపరుస్తాడు, ఒకడు అవమానపరుస్తాడు, ఒకడు మెచ్చుకుంటాడు. ఎన్నో రకరకాల పద్ధతులు ఉంటాయి.
కానీ అందరికి కవరింగ్ ఏం చెప్తున్నాడు, నా ప్రియాతి ప్రేమంటి వారారని ఉత్తరం రాస్తా ఉన్నాడు. ప్రియాతి ప్రేమంటి వారని ఎడు రాస్తా ఉన్నాడు భక్తులు పౌలు గారు ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తా ఉన్నాడు. చూస్తే అక్కడ తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో మనం గమనించగలం. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా రాస్తా ఉంటారు. ప్రియాతి ప్రేమంటి వారారని 7వ వచనం అంటారు, సన్నిహించి తల్లి గారవించినట్టు మిమ్మల్ని గారవించుతున్నట్టాడు. ఒక తల్లి కుమార్తెకు అభినాభ సంబంధం పెట్టదంటే, ఒక తల్లి ఒక బిడ్డ చిన్న బిడ్డ అల్లరి చేస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, కొంచెం గద్దిస్తుంది, తిరిగి మళ్ళీ దగ్గర తీసుకుంటుంది. అవో కుక్క, అవ మొక్క, అవ చుక్క, అవ అని చెప్పేసి ఏం చేస్తుంది, ఏడుపును మానిపించి మళ్ళీ దాని వడిలో తీసుకొని కుమార్తెను అలాగా సర్దమరుస్తూ ఉంటారు, సముదాయిస్తూ ఉంటారు. అలాగనే దైవ భక్తులైనటువంటి వారు, పాస్టర్ వారు ఎటువంటి వారు అంటే సంఘానికి ఒక తల్లి లాంటి వారు. ఏ విషయంలో ఎవరికి చెప్పుకుంటారండి, ఎవరికి చెప్పుకుంటారు, తల్లి కానీ ఎవరికి పక్కలకు చెప్పుకుంటారు. ఏ విషయమైనా తల్లి తరపు ఎవరికి చెప్పొద్దు బిడ్డ. అప్పుడే ఆ కుటుంబం సత్యంగా ఉంటుంది, ఆ కుటుంబం బాగోగులు ఉంటుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఒకవేళ నాకు చెప్తే ఇంకో 10 మందికి స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే సంఘం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ సంఘానికి కాపరి తల్లి లాంటి వారు. అందుకే సంయమించు తల్లి గౌరవించినట్టు గౌరవిస్తుంది. పాలిచ్చే తల్లి బిడ్డని ఎలా గౌరవిస్తుందో అలా గౌరవిస్తుంది. అధికారం కాదండి, అధికారం చెల్లించడం లేదు, గౌరవించడం భక్తుని యొక్క విధానం, దైవజనుల యొక్క సిద్ధాంతం. గౌరవపదంగా చెప్పడం, ప్రేమపూర్వకంగా చెప్పడం, కొన్నిసార్లు వాక్యానుసారంగా గద్దించడం, వాక్యాన్ని హెచ్చరించడం దైవజనుల ఆనందం. కానీ మీ మీద అసమస్య చేయడం, ఆడవేయడం అంతేమి లేదు, విశ్వాసం ఏమి అధికారం మీరు చూపిస్తానికి లేదు. దేవుడికి స్తోత్రం. కనుక అందుకే ఆత్మీయ సంగతులు జ్ఞాపకం చేస్తూ జీవంగల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో చెప్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే 3వ అధ్యాయం 15-16 వచనంలో 15-16 చదువుకున్నాం. ఇప్పుడు ఇంకా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం చివరిగా. అయితే ఆయనను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరంలో అనగా జీవగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలను అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము వారైన ఉన్నది, నిరపక్షముగా దైవభక్తికి కూర్చిన మర్మము గొప్పది అయినది. ఆయన శరీరధారుడై శశీకుడుగా ప్రత్యక్షమాయను. ఆ ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని ఆ జనులలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆహరణమయుడై తేజోమయుడైను. అందుకే అయితే చివరి ఘట్టంలో చివరి దినాల ధర సంభవాన్ని కూడా 4వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. జరుగుతున్న సంభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఈ రోజున? అబద్ధ బోధకులు, అబద్ధ వేషధారులు, అబద్ధ ప్రవక్తలు లోకంలో చివరి ఘట్టం ఉంటారని చెప్పి ఆ అధ్యాయంతో మనం రాస్తా ఉన్నాం. కనుక ప్రియాతి ప్రేమకారులారా, వాక్యం విన్న ప్రియ సోదరులారా, మసిదోని సంఘం గురించి మాట్లాడుతుంటే ఆ విధంగా మసిదోని సంఘం ఒకప్పుడు దేవునికి చతురత్వంగా ఉంది, అనగా కొంచెం విభిన్నమైన ఆలోచన కలిగిన, కానీ తిరిగి ప్రభుని అంగీకరించిన తర్వాత ఓ గొప్ప ఆధ్యాత్మిక జీవితం జీవించారు, సమర్పణ కలిగి ఉన్నారు, అర్పణ కలిగి ఉన్నారు, దేవుని కొరకు జీవించారు. ఆ సంఘాన్ని గురించి భక్త పౌలు గారు చాలా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను బట్టి మన సంఘాన్ని బట్టి కూడా అనేకులు ప్రశంసించాలని, అనేకులు తెలుసుకోవాలని ఈరోజు కూడా ఈ వార్తలను వింటున్న ప్రియాతి ప్రేమ సహోదరులారా, ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు రాజ్యం పడదాం. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించుగాక. ఆమేన్.